హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమాటా మిరియాల చారు అనమాట. ఇది దగ్గుకి జలుబుకి చాలా మంచిదండి. వెంటనే జలుబు దగ్గు నుంచి ఉపశమనం కనిపిస్తుంది ఖచ్చితంగా. అండ్ నోటికి తినడానికి ఏమీ నచ్చట్లేదు అన్నప్పుడు కూడా ఇది చేసుకొని తింటే బాగా అనిపిస్తుంది. ఇది ఎలా చేసుకోవాలి అనేది నేను చెప్పేస్తాను. చూసారా ఎంత చక్కగా వచ్చిందో. ఫస్ట్ ఒక ప్యానెల్ పెట్టుకొని ఇందులోకి ఒక 10 నుంచి 15 మిరియాలు అలా తీసుకున్నాను. నేను ఇది 3 మెంబర్స్కి అలా చేశాను. సో 10 నుంచి 15 మిరియాలు తీసుకున్నాను. తర్వాత శనగపప్పు వేసాను, కొంచెం మినప్పప్పు కొంచెం వేసుకున్నాను. ఎంత క్వాంటిటీ వేసానో చూస్తున్నారు కదా. అది మీరు ఎంతమంది తీసుకుంటున్నారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది, ఎక్కువ తక్కువ తీసుకోవడం. నెక్స్ట్ ధనియాలు తీసుకున్నానండి. ఇవి నెక్స్ట్ జీలకర్ర వేసాను. ధనియాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, మిరియాలు వేసుకున్నాను. వీటన్నిటిని మనం దూరగా వేపుకోవాలి. మరీ మాడిపోయేలా వేపకూడదు. లైట్గా కలర్ చేంజ్ అయినంత వరకు వేపితే సరిపోతుంది అన్నమాట. చూస్తున్నారు కదా. ఇలా మనం వేపుకొని పక్క తీసుకొని పెట్టేసుకోవాలి. మిక్సీ జార్లో తీసుకున్నాను. నెక్స్ట్ నేను ఒక 4 టమాటాలు తీసుకున్నాను, పెద్ద సైజు టమాటాలు తీసుకొని కొంచెం చింతపండు కూడా డైరెక్ట్గా వేసేసాను, నానబెట్టడం ఏం చేయలేదు. ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకున్నాను. ఇది నేను కుక్కర్లో పెట్టాను అనమాట. నార్మల్గా మనం దేంట్లోనైనా ఉడకబెట్టుకోవచ్చు, కానీ ఎక్కువ టైం పడుతుంది అని చెప్పేసి, నాకు త్వరగా అవ్వాలని చెప్పేసి నేను కుక్కర్లో వేసాను. టమాటాలు, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, నెక్స్ట్ ఒక 4 పచ్చిమిర్చి తీసుకున్నాను, పసుపు వేసాను, కారం కూడా కొంచెం వేసుకున్నాను, ఎందుకంటే మిరియాలు కారంగా ఉంటాయి. నెక్స్ట్ 4 పచ్చిమిర్చి వేసుకున్నాను కాబట్టి అంత ఎక్కువ కారం వేసుకోవాల్సిన అవసరం లేదు. సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి ఒక 3 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. అదే చెప్పాను కదా 3 మెంబర్స్ చేస్తున్నానని. అది ఎంత క్వాంటిటీ కావాలనేది మనం చూసుకొని వేసుకోవచ్చు ఇంకా కావాలి అంటే. ఇది మిక్సీలో తీసుకున్నాం కదా, అందులో 2 వెల్లుల్లి రెమ్మలు వేసి నేను కచ్చాపిచ్చాగా మిక్సీ పట్టుకున్నాను. చూడండి, ఉడికిపోయిన తర్వాత దాన్ని బాగా స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము. నెక్స్ట్ నేను వాటర్ అదే 3 గ్లాసెస్ వేసాను కదా, ఇంకా ఎక్స్ట్రా వాటర్ వేసుకొని కొంచెం పలచగా చేశాను అనమాట. ఇందులోకి మనం తాలింపులోకి వచ్చేసి ఆయిల్ వేసుకున్నాం 3 స్పూన్స్. నెక్స్ట్ జీలకర్ర, కొంచెం పోపులు, తర్వాత వెల్లుల్లిపాయలు, ఒక 3 ఎండుమిర్చి, కరివేపాకు తీసుకున్నాను అనమాట. చూస్తున్నారు కదా తాలింపులోకి. ఇవన్నీ కొంచెం కలర్ చేంజ్ అయినంత వరకు వేపుకొని మనం అదంతా స్మాష్ చేసుకుని పెట్టుకున్నాం కదా, ఆ టమాటాలను ఇందులో వేసుకుంటే సరిపోతుంది. ఇందులోకి నేను కచ్చాపిచ్చాగా చేసుకున్నాను కదా మిక్సీలోనివి, అవి తాలింపులో వేసుకోవచ్చు, లేదంటే ఆల్రెడీ టమాటా రసం అంతా వేసిన తర్వాత కూడా వేసుకోవచ్చు. నేను ముందుగానే వేసుకున్నాను. సాల్ట్ ఏంటంటే మనం అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. ముందుగా వేసుకున్నాం కదా, వాటర్ యాడ్ చేశాను కాబట్టి సరిపోదని చెప్పేసి సాల్ట్ కూడా వేసాను. నెక్స్ట్ ఇందులో కొంచెం ఇంగువ వేసాను. ఇది కూడా జలుబు నుంచి రిలీఫ్గా అనిపిస్తుంది. తర్వాత కొంచెం కొత్తిమీర చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను అనమాట. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నేను చేసింది అయితే చాలా బాగా వచ్చింది.